హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే నేను ఎప్పటి నుంచో దాస్తున్న నా చిన్న డిబ్బిని ఇలా పగలగొట్టి దాంట్లో ఉన్న మనీ ఎంత ఉంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. దాంతోపాటు ఇది ఎలా సేవ్ చేశాను, ఏ విధంగా ఇంతవరకు సేవ్ చేయగలిగాను అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఈ డిబ్బీ అయితే నేను ఒక 50 రూపాయలు పెట్టి కొన్నానండి. చేప డిబ్బీ అనమాట. అస్సలు పగలగొట్టాలనిపించలేదు, అందుకే రివర్స్ చేసి కిందనైతే పగలగొడుతున్నాను. తర్వాత కొన్ని రోజులు దాన్ని అలానే మా ఇంట్లో కూడా పెట్టుకున్నాం అనమాట. అయితే ఈ డబ్బులు మొత్తం కూడా నేను ఒక 5-6 నెలల నుంచి కూడా చక్కగా సేవ్ చేస్తూ వచ్చానన్నమాట. ఇదే డబ్బుని నేను బయటనైతే ఒక్క రూపాయి కూడా పక్కన పెట్టలేకపోయేదాన్నేమో. డిబ్బీలో కాబట్టి మనకి కనిపించవు, కాబట్టి ఈ విధంగా ఇన్ని డబ్బులు అయితే అయ్యాయండి. సో కాబట్టి మనకి మనీ సేవ్ చేయాలి అనుకున్నవారు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. అంటే మన ఇంట్లో అంటూ ఒక డిబ్బీని పక్కన పెట్టుకుంటే మనకి తోచినప్పుడు, మనకి ఎక్స్ట్రాగా డబ్బులు వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఏంటంటే మనం మనీ అనేది ఇందులోకి వేసుకోవటం వల్ల మనం ఎంత వేస్తున్నామో తెలీదు, ఎంత సేవ్ అవుతుందో కూడా తెలీదు. ఆ విధంగా మనం ఒక మంచి అమౌంట్ని అయితే సేవ్ చేయగలుగుతాము. సో కాబట్టి అందరూ కూడా ఇది ఫాలో అవుతూ ఉంటారు, చాలా వరకు ఆడవాళ్ళు అయితే. నేను కూడా ఈ విధంగా ఈ డిబ్బీని కూడబెట్టడం అనేది ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను కూడా చేస్తున్నాను అనమాట. అంతకుముందు అయితే మా పిల్లలు ఎవరి డిబ్బీ వాళ్ళకు ఉంచుకొని చక్కగా సేవ్ చేసేవాళ్ళు. కానీ ఆ డబ్బులు చూశాక నాకు అనిపించింది అనమాట, వాళ్ళు సేవ్ చేసుకున్నట్టే మనం కూడా అప్పుడప్పుడు డబ్బు సేవ్ చేస్తే ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా అనేసి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను, మరీ ఎక్కువ ఏం కాదండి, నా ఖర్చులకు నాకైనా వస్తాయి అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అలా 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 కొంచెం కొంచెం అలా మనీ అనేది పెరగడం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే ఒక డ్రెస్ కుట్లు వేసామనుకోండి, దానికి ఒక 50 రూపీస్ ఇలా వస్తూ ఉంటాయి కదా, అలా ఎక్స్ట్రా మనీ అంటే కుట్లు వేస్తే వచ్చే మనీని నేను ఇందులో దాచేదాన్ని అనమాట. అంటే మనకి చీర కుట్టినప్పుడు వచ్చే డబ్బులు మనకి దానికి పెట్టుబడి పెట్టడానికి సరిపోతుంది. అదేవిధంగా మనం డ్రెస్ కుట్లు కానీ ఇలాంటివి పెద్ద ఖర్చు ఉండదు మనకి. మనం ఓన్గా అది అంటే దాన్ని స్టిచ్ చేయడమే కాబట్టి దానికి ఖర్చు ఏముండదు. కాబట్టి ఆ ఖర్చు డబ్బులు నేను ఏం చేసేదాన్ని అంటే ఇందులో అయితే వేసేసేదాన్ని. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే డ్రెస్ కుట్లు వేసినప్పుడు మనం అందులో పెట్టవలసిన పెట్టుబడి ఏమీ ఉండదు కదండి, జస్ట్ మనం దారం ఒకటే వేస్తూ ఉంటాము. అదే మనం చీర కానీ ఏదైనా కుట్టాలి అంటే దానికి లైనింగ్ ఉండాలి, ఫాల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి దానికి పెట్టుబడి డబ్బులు అనేది పడుతుంది. కాబట్టి ఆ డబ్బులు కాకుండా నేను పైగా వేసిన చిన్న చిన్న కుట్లు కానీ డ్రెస్ టాప్స్కు కుట్లు వేసినప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ అలా వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ డబ్బులన్నీ కూడా నేను ఇందులో వేసేదాన్ని. అలానే మనకి షాప్స్కి వెళ్ళినప్పుడు చిల్లర డబ్బులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి చిల్లర డబ్బులు కానీ ఇలాంటివన్నీ కూడా నేను ఇలా డిబ్బీలో వేసేదాన్ని అనమాట. మీరు అనుకోవచ్చు 100 రూపీస్ 500 కూడా ఉన్నాయి కదా అనేసి. అవునండి, ఇందులో 500 100 రూపీస్ ఏంటంటే కనుక నేను ఒకరోజు ఎక్కువ బ్లౌజ్ కుట్టాను అనుకోండి, అందులో నుంచి ఒక 400 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా 200 తీసుకెళ్ళి అందులో వేసేసేదాన్ని అనమాట. నాకు ఏదైతే పెట్టుబడి అవుతుందో ఆ డబ్బులు మాత్రమే నా చేతిలో ఉంచుకొని ఉన్న డబ్బులన్నీ కూడా ఇలా డిబ్బీలో వేసేసేదాన్ని. అప్పుడు నాకు ఇలా డబ్బులు అనేవి సేవ్ అయ్యాయి అనమాట. కాబట్టి మనం ఎంత కావాలో అంతే ఉంచుకొని ఉన్నాయి కదా మొత్తం ఇందులో వేసేసేదాన్ని. అంటే మీరు అనొచ్చు, అంటే బయట ఖర్చులకి ఏమీ ఉంచరా అనేసి. కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయండి, ఆ ఖర్చులకి మిగలగానే నేను ఇందులో వేసేసేదాన్ని. ఇంట్లోకి అయితే మాత్రం నేను పెద్దగా ఖర్చు ఏం పెట్టను, మొత్తం కూడా మా వారే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు ఇంట్లో అది తేవాలి ఇది తేవాలి అన్న బడ్జెట్ అయితే ఏమీ లేదండి. కానీ ఈ డబ్బులు ఇన్ని డబ్బులు అయ్యాయి కదా, మొత్తం ఎంత అయింది అనేది మీరు ఎంత గెస్ చేస్తారో కింద అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను కామెంట్లో అయితే. ఇప్పుడైతే చెప్పట్లేదనమాట. చిల్లర డబ్బులు కాకుండా ఇవే ఒక రౌండ్ ఫిగర్ అయితే వచ్చింది. ఆ రౌండ్ ఫిగర్ని నేను ఏం చేస్తానంటే మా పాప పేరు మీద అమౌంట్ అనేది వేస్తున్నామన్నమాట సుకన్యలో. సో దానికోసం అయితే దీన్ని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. మంత్లీ 2000 ఎలా వెయ్యాలి, కానీ నాకు ఒక 3 మంత్స్కి సరిపడా డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైతే కనుక కింద కామెంట్ చేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.